షలోం. సామెతలు 3:14 వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం నొందుట మేలు. దేవుడు మనిషిని జ్ఞానము సంపాదించుకోండి అని చెప్తున్నారు. అవును, జ్ఞానం సంపాదించుకొనుటయే, జ్ఞానం సంపాదించుకున్న నరుడు ధన్యుడు అని కూడా దేవుడు చెప్తున్నాడు. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మనకు జ్ఞానము సంపాదించిన మనిషి జీవితంలో కుడి చేతిలో దీర్ఘాయువును, ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి అని చెప్తున్నారు. ఇక్కడ ఏ పని చేసినప్పటికీ మనము జ్ఞానము ఏంటో తెలుసుకోవాలి. జ్ఞానం అంటే ఏంటిది? జ్ఞానము దేవుని సృష్టికర్తను తెలిసికొనుటయే జ్ఞానం. అవును, మనం ఊరికే భూమి మీదకి రాలేము. మనకు ఎవరు కలుగజేశారు, మనకి ఎవరు పంపించారు భూమి మీదకి, మనం తిరిగి ఎక్కడికి వెళ్ళవలసి ఉంటుంది, ఇది తెలుసుకొనుటయే జ్ఞానం. జ్ఞానము సంపాదించుకోవాలంటున్నాడు దేవుడు. మీరు జ్ఞానం సంపాదించుకుంటే మీ మార్గములు క్షేమకరములు అని కూడా దేవుడు చెప్తున్నాడు మనకు. రమ్య మార్గములట జ్ఞానం సంపాదించుకున్న వారి జీవితంలో. కాబట్టి జ్ఞానమును సంపాదించుకోవడానికి ప్రతి మనిషి వెతకాలి. జ్ఞానం అంటే ఏంటిది? సృష్టికర్త ఎవరు, మనం ఎవరు, మనల్ని ఎవరు పంపించారు, ఇదంతా మనం తప్పకుండా జీవించినన్ని రోజులలోనే, బ్రతికున్నన్ని రోజులలోనే మనము మన సృష్టికర్తని తెలుసుకోవాలి. సృష్టించిన సృష్టికర్త ఒక మాట చెప్పాడు మనకు, తన బాల్యమునందే సృష్టికర్తను స్మరించు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. బాల్యంలో ఉన్నప్పుడే మనం దేవుని వైపు తిరగాలి అంటున్నాడు దేవుడు. అలాంటిది మనము బాల్యంలో కాదు, కానీ ఇంకా వయసు మీద పడిపోతున్నప్పటికీ ఈ లోకానుసారంగా బ్రతుకుతూ, లోకంలోనే తిరుగుతూ, లోకానుసారులు ఏ విధంగా బ్రతుకుతారో అలా కోపతాపాలతో, నెమ్మది లేకుండా, చింతిస్తూ, అల్లరితో కూడిన విషయాలలో మనము తిరుగుతూ, అసలు దేవుణ్ణి మరచి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నామంటే, దేవుడు భూమి మీదకి దిగి వచ్చి మరణించిన దేవుని మరణానికి కూడా మనము వాల్యూ ఇస్తలేమని చెప్పుకోవాలి. అవును, మనల్ని ఎవ్వరు ప్రేమించరు భూమి మీద, భగవంతుడు తప్ప. ఈ లోకంలో ఉండే ప్రేమలు స్వార్థంతో కూడినవి. స్వార్థం, ప్రతి విషయానికి స్వార్థం. ఎవరు ఏందో అనేది కూడా తెలియదు మనకు. మన వాళ్ళేనా లేక ఎవరు మన బాగు కోరేది అనేది ఏమీ అర్థం కాదు. భగవంతుని మాత్రమే నమ్మాలి.